నమస్తే అండి. ఈరోజు వీడియోలో టాపిక్ ఏం లేదండి, సరదాగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని మాత్రమే ఈ వీడియో అండి. ఈ వీడియో అయితే శివరాత్రికి ముందు రోజు అండి. ఆ రోజు నేను చేసుకున్న ఇంట్లో పనులే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసిన ఇల్లు మా పెద్ద చెల్లి వాళ్ళదండి. మా పెద్ద చెల్లికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే మా ఇంటికి తీసుకొచ్చాను. అంటే డాక్టర్ గారు కొన్ని రోజులు దానికి రెస్ట్ తీసుకోమని చెప్పారు. అందుకని చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చాను. హెల్త్ బాగాలేకపోవడం అంటే భయపడేంత ఏం కాదులేండి, జస్ట్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అమ్మకి కూడా హెల్త్ బాగోదు కాబట్టి చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చాను. ప్రీవియస్ వీడియోలో మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి. వాళ్ళు రాకముందేమో మా ఇంటికి మా పిన్ని వచ్చింది. మా పిన్ని వచ్చిన తర్వాత రోజు నేను పద్మక్క వాళ్ళ ఇంటికి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ నుండి వచ్చిన తర్వాత రోజేమో మా ఆడపడుచు వాళ్ళు వచ్చారు. మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజేమో చెల్లిని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చెల్లి వాళ్ళ ఊరికి మా ఊరికి 50 కిలోమీటర్లండి. శివరాత్రికి ముందు 2-3 రోజులు నేను బయటకు వెళ్ళడం, మా ఇంటికి మా ఆడపడుచు వాళ్ళు రావడం వల్ల శివరాత్రికి చేసుకోవాల్సిన క్లీనింగ్ అంతా శివరాత్రి ముందు రోజు నైట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఒక రోజు అంతా మా ఆడపడుచు వాళ్ళ కోసం నా టైం స్పెండ్ చేశాను. తర్వాత రోజేమో మా చెల్లిని తీసుకురావడానికి వెళ్ళి ఆ రోజు నా టైం అలా గడిచిపోయింది. చెల్లిని మా ఇంటికి తీసుకొచ్చిన ఆ రోజునైతే వంట చేసేసి పక్కన పెట్టేసి బూజులు వదిలిపేశాను. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానో చెప్పబోయే ముందు ఇక్కడ నేనేం చేస్తున్నానో చెప్తానండి. 2-3 వారాల క్రితం మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర అన్ని రకాల పప్పుల్ని కలుపుకొని పిండి పట్టించుకున్నాను కదండి. ఆ పిండిని నేను ఇలా అట్ల కోసం వాడతానండి. ఈ పిండి మల్టీగ్రెయిన్ ఆటా అండి. ఈ పిండి నేను ఉదయం లేవగానే ఫస్ట్ పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసి మిగతా పనులన్నీ చేసేసుకొని టిఫిన్ టైంకి ఇలా అట్లు వేసేసి టిఫిన్ రెడీ చేస్తాను. ఈ పిండి కోసం నేను గోధుమలు, రాగులు, సజ్జలు, శనగలు, కొర్రలు, పెసలు, బొబ్బర్లు, బియ్యం అన్నీ కలిపి పిండి పట్టించానండి. పిండి ఎలా పట్టించానో ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ అట్లలోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అల్లం చట్నీ, ఇలా ఏ చట్నీ అయినా సూపర్గానే ఉంటుందండి. నేనైతే పల్లి చట్నీ చేసి ఆ రోజు మా పిల్లలకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపేశాను. రోజు మొత్తంలో మనం ఉదయం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ అన్ని రకాలు అన్నీ కొనుక్కొని తినాలంటే కష్టమే. కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు వచ్చేలా ఇలా పిండి పట్టించుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆదాకి ఆదా. ప్రీవియస్ వీడియోలో నేను రాజమండ్రిలో ఉన్న పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి. పద్మక్కతో పాటు మీకు అనువదనను కూడా పరిచయం చేశాను కదండి. తను నాకు FM రేడియో గిఫ్ట్గా ఇచ్చిందని కూడా చెప్పాను కదండి. ఆ FM రేడియో మా ఇంటికి తెచ్చుకున్న దగ్గర నుండి ఇంట్లో పనులన్నీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటున్నానండి. నా పెళ్లి నగలు కూడా నువ్వే సెలెక్ట్ చేయనా, అది కూడా కాలేపల్లిలోనే. తప్పకుండా బంగారు తల్లి. సరికొత్త కలెక్షన్స్ తో ప్రతితరం ప్రేమను ప్రతిబింబించే జ్యువెలర్స్ కాలేపల్లి జ్యువెలర్స్, రాజమండ్రి. కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్, సోరియాసిస్, ఆస్తమా, జాయింట్ పెయిన్, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీ, ఇనబిలిటీ టు కన్సీవ్ లేదా ఏదైనా ఇతర సీరియస్ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారా? ఆచార్య మనీష్ అంటారు ఆయుర్వేద సహాయంతో ఈ రోగాలన్నీ జయించవచ్చు అని. మీరు CGHS, RGHS और CAPF బెనిఫిషియరీ కార్డ్ హోల్డర్ అయినా లేదా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా మీ ట్రీట్మెంట్ మొత్తం ఆయుర్వేద క్లినిక్స్ మరియు హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా. మన చిన్ననాటి జ్ఞాపకాల్లో FM రేడియో కూడా ఒకటండి. FM రేడియోనే కాదులేండి, మన తాతయ్యల కాలంలో రేడియోలో వచ్చే కొన్ని ప్రసారాలని, ప్రకటనని ఇప్పటికే మర్చిపోలేము. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కరెంటు సదుపాయం ఉండేది కదండి. దానివల్ల టీవీ చూసే ఛాన్స్ అయితే అసలు ఉండేది కాదు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ మొత్తం రేడియో ద్వారానే వినేవాళ్ళం. అలా వింటూ తాతయ్య వాళ్ళేమో పొలంలో పని చేసుకునేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళునేమో ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళతో పాటు మేము కూడా వింటూ ఉండేవాళ్ళం. ఏదేమైనా కానండి, మనం చూస్తూ వినే కంటే వింటూ ఉంటే విన్నది తొందరగా మర్చిపోకుండా ఉంటాము. అలా వినేటప్పుడు చేసే పనిని కూడా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. మన టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. అంటే ఓవైపు వింటూ నేర్చుకుంటాము, ఇంకోవైపు పని చేస్తూ వింటాం కాబట్టి ఒకే టైంలో 2 పనులు అయిపోతాయి అన్నమాట. అలా సెల్ ఫోన్ కానీ టీవీ కానీ అయితే చూస్తూ వినాలి. ఇది చాలా హాట్ గా ఉండదు మీకు రా కావ్య అని గురు. బేసికలీ పొద్దున్న లేస్తే ఎన్ని పనులు ఉంటాయి తెలుసా ఆడవాళ్ళకి. ఏంటి అలా సింపుల్ గా ఏదో అంటారే కూరలో కరివేపాకు తీసి పడేసట, ఏముంటాయి పనులు అసలు అంతా ఏం ఉండవు పనులు అని
చెప్పి అంటుంటారు. బట్ లిటరలీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలా, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉంటే అండ్ హస్బెండ్కి బాక్స్ కట్టాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టీ కాఫీ అవన్నీ చూసుకోవాలి. అండ్ టైంకి అందరికి మందులు ఇవ్వాలి. ఆల్సో ఇంట్లో పెట్స్ ఉంటే వాటిని కూడా వాకింగ్కి మేమే తీసుకెళ్ళాలి. అండ్ ఇవన్నీ కాకుండా మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్గా లంచ్ ప్రిపరేషన్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ కిచెన్ నీట్గా పెట్టుకోవాలి, అంటు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఒకవేళ మేడ్ ఉన్నా సరే మనకుండే పనులు మనకు ఉంటాయి కదా. కానీ చాలా మంది ఇంటి అసలు లైట్ తీసుకుంటారా, ఏముండవు పనులు అని చెప్పి భలే చెప్పేస్తారు. అలా అన్న వాళ్ళకి ఒక రోజు ఇల్లు మెయింటైన్ చేసి చూపించమని చెప్పాలి. ఇవి కాకుండా మళ్ళీ ఏమైనా బయట పనులు ఉన్నా కూడా అరే ఏం చెప్తామని చెప్పి అని మనమే చూసుకుంటాం. ఇంట్లో ఎవరికి ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగా మంచిగా చూసుకున్నప్పుడు మనకి అప్రిసియేషన్ రాకపోయినా పర్లేదు. కానీ ఏంటి అన్న మాట వచ్చిందనుకో, ఒకరోజు ఇంటి బాధ్యత వాళ్ళకి ఇచ్చి, ఒక్కరోజు సీఎం టైప్లో, ఒక్కరోజు హోమ్ మేకర్గా ఉండి చూడమని చెప్పండి. దెబ్బకి సెట్ అయిపోతారు. ఏమంటారు? ఐడియా బాగుంది కదా. దీని గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేయాలి అంటే కాల్ చేయండి. 8121028983 ఇస్ మై నంబర్. ఇప్పుడు మనకి సాంగ్ వస్తుంది, వింటూ స్టేట్ యూటూ మీరు ఇది చాలా బాగుంటారు. మీకు రా కాదు. చాలా బాగా చెప్పారు కదండి. ఆల్మోస్ట్ మన ఆడవారందరి ఫీలింగ్ అదే అనుకోండి. జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది. మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని తీసుకొచ్చాను, ఈలోగా మా పిన్ని వచ్చింది, మా ఆడపడుచు వాళ్ళు వచ్చారని. ఇలా ఇంట్లో పనులతో పాటు మనకుండే బాధ్యతలు ఇవన్నీ చేసుకుంటూ జాబ్ చేసేవాళ్ళు అయితే జాబ్ చేయాలి, హోమ్ మేకర్స్ అయితే ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి. ఇలా శివరాత్రి టైంలో ఇంట్లో క్లీనింగ్ చేసుకునే టైం లేక అప్పటికప్పుడు ఇంట్లో పని అంతా ఒక్క రోజులో చేసుకున్నట్టు చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చేస్తూనే వీడియోస్ కూడా చేయాలి కాబట్టి ఒక వారం రోజుల నుండి ఇంట్లో చుట్టాల హడావిడితో కొంచెం బిజీగా ఉన్నానండి. నాలాంటి యూట్యూబర్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీడియో రికార్డ్ చేసే టైంలో ఎక్కడికైనా వెళ్ళినా లేదా ఆ టైంలో ఇంటికి ఎవరైనా వచ్చినా వీడియో పోస్ట్ చేయాల్సిన టైమింగే మారిపోద్ది. అలా అని కొన్నిసార్లు షెడ్యూల్ చేసుకున్నా అది అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఈ వీడియో కూడా నాకు రికార్డ్ చేయడం అసలు కుదరలేదండి. ఈ వీడియో 7 నిమిషాల వరకు మా ఇంటి దగ్గర రికార్డ్ చేస్తే మిగతా రికార్డింగ్ అంతా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తాను. బయట వర్క్ చేసుకునే వాళ్ళు అయితే ఒకరోజు లీవ్ పెట్టుకునో లేదంటే పని ఉందని ఆ రోజు గ్యాప్ తీసుకోవచ్చు. కానీ యూట్యూబర్స్కి ఎన్ని పనులున్నా టైంకి పెట్టాల్సిన వీడియోని టైంకి పెట్టాల్సిందే. అలా అయితేనే ఇందులో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలియని వాళ్ళకి యూట్యూబర్స్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు, వీడియోస్ తీసి పెట్టేయడమే కదా అని అనుకోవచ్చు. కానీ అది అంత ఈజీ కాదండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. యూట్యూబర్స్ అనే కాదులేండి, కష్టపడే ప్రతి ఒక్కరికి చేసే కష్టంతో పాటు బ్యాక్గ్రౌండ్ కష్టం కూడా చాలా ఉంటుంది. మనం అనుకున్నది ఏది అనుకున్నట్టుగానే జరగవు. మనకి ఏదైనా చెయ్యాలి అన్న తపన తాపత్రయం ఉన్నా మన చుట్టూ ఉండే వాతావరణం, మన పరిస్థితులు కూడా మనకి అనుకూలించాలి. నా మైండ్లో అయితే ఎన్నెన్నో ఆలోచనలు కదులుతూ ఉంటాయి. అవన్నీ డైవర్ట్ అయ్యి మైండ్ రిఫ్రెష్ అవ్వడానికే పని చేసుకుంటున్నప్పుడు నాకు నచ్చిన సాంగ్స్ని పెట్టుకొని వింటూ ఉంటానండి. నిన్న మొన్నటి వరకు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు మాత్రమే సాంగ్స్ని కానీ మోటివేషన్ వీడియోస్ని కానీ ఏవో ఒకటి పెట్టుకుని వినేదాన్ని. ఇప్పుడు పెరట్లో పనులు చేసుకునేటప్పుడు కూడా హ్యాపీగా FM రేడియో పెట్టుకొని పని చేసుకుంటున్నాను. మనల్ని హ్యాపీ చేయడానికి, మనల్ని కూల్ చేయడానికి మనకి ఎవ్వరు ఉండరండి. అలాంటివన్నీ మనమే క్రియేట్ చేసుకోవాలి. FM రేడియో అయితే నేను ఎప్పటి నుండో కొనుక్కోవాలనుకుంటున్నాను. ఫైనల్గా అను ఫ్రెండ్ దయ వల్ల ఆ కోరిక నెరవేరింది. ఆ రేడియో కొని ఇంచుమించు 15 సంవత్సరాలు అయ్యిందటండి. ఆ టైంలో CD ప్లేయర్స్, క్యాసెట్స్ వాడేవాళ్ళం కాబట్టి అవి పెట్టుకుని వాడుకునేలా FM రేడియో ఉంది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్నో యంత్రాలు, ఎన్నో వస్తువులు కనుమరుగైపోయాయి. అంటే ఉన్నా కానీ తక్కువగా వాడుతున్నాం. టార్చ్ లైటు, క్యాలెండరు, లెటర్సు, CD ప్లేయరు, టేప్ రికార్డు, టీవీ, ల్యాండ్ ఫోన్, కెమెరా, రేడియో, అలారం, గడియారం, మెయిల్స్, మనీ ట్రాన్సాక్షన్, ఇంకా నాకు తెలియనివెన్నో సెల్ ఫోన్ వచ్చాక అంతంత మాత్రంగానే వాడుతున్నాం. సింపుల్గా చెప్పాలంటే వీటన్నింటినీ కొనుక్కునే కంటే ఒక్క స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే సరిపోతుంది అనేటట్టుగా సెల్ ఫోన్ ఆల్రౌండర్ అయిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీ గురించి గొప్పగా చెప్పాలంటే సెల్ ఫోన్ నాకు మార్గదర్శి అయింది, యూట్యూబ్ నాకు జీవనాధారం అయింది. ప్రతి విషయంలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది.
నా వరకు అయితే సెల్ ఫోన్ వల్ల యూట్యూబ్ వల్ల నాకు అంతా మంచే జరిగిందండి. వీటి వల్ల నేను ఎన్నో నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనండి. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లిని మా ఇంటికి తీసుకువచ్చిన రోజు నైటే బూజులు దులిపేసుకొని తర్వాత రోజు ఇల్లు మాప్ పెట్టేసుకొని శివరాత్రికి ఇల్లు నీట్గా చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా వాకిట్లో పెట్టిన ముగ్గులతో మా ఇల్లు ఎలా ఉందో చూసేయండి. డోర్స్ ప్లెయిన్గా ఉన్నాయి, ఏదైనా డిజైన్ వేసమా అని మీరు కామెంట్స్ పెట్టారు, కానీ వేద్దామంటే అసలు ఖాళీ ఉండట్లేదండి. ఏదో ఒక టైంలో వేస్తాను. నిజానికి ఈ వీడియో రికార్డ్ చేయడానికి కూడా నాకు అసలు టైం లేదండి. అతి కష్టం మీద ఈ వీడియో రికార్డ్ చేశాను. సండేకి వీడియో పోస్ట్ చేయలేనేమో అనుకున్నాను, కానీ ఫైనల్గా పోస్ట్ చేసేసాను. అలాగే ఈ డోర్స్కి పెయింట్ వేయడానికి కూడా ట్రై చేస్తాను. ఈ వీడియోలో నేను ఏం చెప్పానో ఏం మాట్లాడానో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. నేనైతే వీడియో హడావిడిగానే రికార్డ్ చేశానండి. అయినా సరే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.